అయితే మనం ట్రెడిషనల్‌గా చేసే తెల్లగుడ్లు గానీ, లేకపోతే ఈ బ్రౌన్ లేయర్ ఎగ్స్ గానీ, మనకు కేజీలలో అంటే ఏదైనా జాలీలలో పెట్టేసి అక్కడే ఉండి వాటికి ఫీడు, నీళ్లు అలాగే కంపెనీ నుంచి తెచ్చిన దానా ఏసేసి మనకు తక్కువ ప్రొడక్షన్ కాస్ట్‌లో అవి గుడ్లొస్తాయండి. ఈ ఫ్రీ రేంజ్‌లో పెంచితే ఏంది అంటే, మనకు కోళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటనే తిరుగుతూ ఎనర్జీ స్పెండ్ చేస్తాయి. అట్లాగే బయట ఆహారాన్ని కూడా అన్వేషించుకొని తింటాయి. మళ్ళా మనం ఎక్కువగా గ్రీన్ పౌడర్‌ని యూటిలైజ్ వాటికి ఫీడ్‌గా అందిస్తూ ఉంటాము. ఇట్లా మనకు కొంచెం ప్రొడక్షన్ మీద కూడా దెబ్బతింటుంది. అట్లాగే వచ్చిన గుడ్లు మాత్రము 100% న్యూట్రిషన్‌గా ఉంటాయి. అలాగే జస్ట్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వాటిని క్యాండ్లింగ్ చేసి, టెస్టింగ్ చేసి ఇంతే నీటి గుడ్లని మనం నేరుగా హైదరాబాద్‌లో ఇంటికి చేరవేస్తున్నాం. సో ఇట్లా ఈ గుడ్లు అనేది మనకు ఆ రేట్ అనేది మనకు రూ. 18, రూ. 15 అనే రేట్‌కి మనము చేరుతుంది. అట్లాగే ఇలాగ న్యూట్రిషన్‌కి వచ్చేసరికి ఏంది అంటే మనం ఏదైతే ఫీడ్ వేసి పెంచిన వాటిలో ఏంది అంటే దాంట్లోకి వచ్చే కాల్షియం దగ్గర నుంచి కోలిన్ క్లోరైడ్ అన్నీ కూడా కెమికల్ రూపంలో వాటికి లోపడిపోయింది. ఇక్కడైతే ఏంది అంటే ప్రోటీన్ దగ్గర నుంచి చూసుకుంటే గుడ్డులో దొరికే ప్రతి పోషకం కూడా న్యాచురల్గా కోడి దానంతలో అదే అబ్టైన్ చేసుకొని న్యూట్రిషన్గా కన్వర్ట్ చేసింది. సో ఇందులో న్యాచురల్ న్యూట్రిషన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ న్యాచురల్ న్యూట్రిషన్ని మనము ఉత్పత్తి చేయడానికి మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది. సో వాటిని మళ్ళీ అదే క్వాలిటీతోని మనము డెలివరీ ఇవ్వడం వల్ల ఈ గుడ్డు ధర మిగతా వాటితో పోలిస్తే మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మేము ఇది కేవలము 2.5 లక్షల రూపాయలతో నేను 2015లో ప్రారంభించానండి. చిన్నగా తక్కువ బడ్జెట్‌తో షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. నేడు మా దగ్గర దాదాపు ఇది 5 నుంచి 6 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఎక్స్పాన్షన్‌కి అయ్యింది. ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. మాకు స్టోరేజ్ యూనిట్ ఉంది. అట్లాగే 10,000 కోళ్ళు పట్టే సామర్థ్యం ఇన్ హౌస్ ఉంది. బయట 25,000 కోళ్ళు పట్టే ఫ్రీ రేంజ్ కెపాసిటీని కూడా మేము 3 ఎకరాల స్థలంలో మొత్తం జాలేసేసుకొని వాటి కోళ్ళు తిరిగే విధంగా మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. కేవలం ఫ్రీ రేంజ్ అంటే ఏదో బయట వదిలేయడమే కాకుండా వాటికి అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అంటే అన్ని రకాల పండ్ల మొక్కల్ని మనం తినే తగ్గట్టు అలాగే కోళ్ళకు కూడా వాటి ఆకుల ద్వారా వాటి రాలిపోయిన పురుగుల ద్వారా వాటికి పోషకాలు అందే విధంగా అన్ని రకాల పండ్ల తోటను అంటే మేము పనస దగ్గర నుంచి తీసుకుంటే దానిమ్మ, ఉసిరి, నిమ్మకాయలు, బత్తాయిలు, పనస ఇట్లా ప్రతి ఒక్క పండుని మేము ఆ చెట్లని పెట్టేసి అట్లాగే కోళ్ళు తినగా మునగ అలాగే ఇండియన్ చెర్రీ, వేప ఇట్లాంటి వాటిని కూడా మేము అక్కడ పెట్టేసి ఇదంతా మంచి ఎకలాజికల్ సిస్టమ్గా మేము డెవలప్ చేశామండి. 5 సంవత్సరాల్లో మేము దాదాపు న్యూట్రిఫిషక్స్ ద్వారా 25 లక్షల గుడ్లని మేము కస్టమర్స్కి డెలివరీ ఇవ్వడం జరిగింది.